ప్రస్తుతం 15 వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే బలరాం నాయక్ అయితే బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాడు. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా కార్పొరేటర్ గా టికెట్ కూడా ఆశిస్తున్నారు. మరి టికెట్ ప్రధానంగా ప్రజలు కూడా బలరాం నాయక్ అని కూడా బీజేపీ పార్టీ పేరు కూడా వినబడుతుంది. మరి టికెట్ ఆశిస్తున్నాడు కాబట్టి ప్రజలు ఈయన పేరు ఎందుకు చెప్తున్నారు బీజేపీ పార్టీ నుంచి అనే కొన్ని విషయాల గురించి, ఇంకొకటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, డీకే అక్రమ్ గారు ఎంపీ నిధుల నుంచి వచ్చి ఈ తండకి ఏమైనా అభివృద్ధి చేశారా అనే కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకున్నాం బలరాం నాయక్ గారు. నమస్తే. నమస్కారం అండి. నా పేరు బలరాం నాయక్. 15వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అప్లికేషన్ ఇచ్చానండి. మన చిన్నదర్పల్లి 15వ వార్డులో అభివృద్ధి పనులు మన ఎంపీ మేడం గారు, ఇంకొకటి కేంద్రంలో మోడీ సాబ్ ప్రభుత్వం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ సహకారంతోనే నేను ముందుకు సాగాలని ఈ చిన్నదర్పల్లి వార్డుకు పోటీ చేయాలని బరిలో ఉన్నాను. గ్రామ ప్రజలు ఇట్లా మనను మంచిగా ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. గతంలో 2014లో ఇట్లా బీజేపీ కౌన్సిలర్గా కిషన్ ఆయన పోటీ చేశారు. అప్పట్లో అభివృద్ధి పనులు ఇట్లా చేశాము. ఆ ఆలోచన దిశగా మనకు ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. దాంతోపాటు మన కేంద్రంలో మోడీ సాబు, మన యోగి ఆదిత్యనాథ్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని జనాలు ముందుకు వస్తున్నారు. బీజేపీ పార్టీని ఓటేయడానికి ముందుకైతే వస్తున్నారు. ఇంకొకటి వార్డ్ వైజ్గా మీరు ఒక బీజేపీ నాయకులుగా, మీరు బీజేపీ నాయకులు ఉన్నటువంటి 15 వార్డుకు సంబంధించిన నాయకులు వార్డ్ వైజ్గా తిరుగుతుంటే ఏమైనా సమస్యలు దృష్టికి తీసుకొస్తున్నారా ప్రజలు? తీసుకొస్తున్నారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇట్లా ఏ పనులు కాలేవు. ఈ మధ్యలో ఎలక్షన్ కోడ్ పడే టైంలో అక్కడక్కడ సీసీ రోడ్డు అవి ఇవి వేపిస్తున్నారు. ఎందుకంటే ప్రజలను ఆకర్షించుకోవాలని చెప్పి ఇప్పుడు ఏదో పనులు మాత్రం చేసుకుంటూ పోతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీజేపీ కార్పొరేట్ గా రావాలని కోరుకుంటున్నారు అందరూ. అందులో భాగంగా ఈ వార్డుకు పోటీ చేయాలని నేనైతే బరిలో ఉన్నాను. ప్రజలకు మంచి చేస్తానండి. ఇంకొకటి ముఖ్యంగా వార్డ్ వైజ్ తీసుకుంటే మీరు ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా కార్పొరేటర్ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉండాలని అప్లై చేసుకున్నారు. మరి ఇక్కడ ఏ పనులు చేయాలని మీరు ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ప్రజలకు ఏ చిన్న సమస్య, ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా మహిళలు వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాటరు, డ్రైనేజీ, వీధి లైట్లు, ఈ చిన్న చిన్న సమస్యలు వాళ్ళను ఏదన్నా పెన్షన్స్ రాలేవో, ఏదో రేషన్ కార్డు పేరు, అవి ఈ చిన్న చిన్నవి చూసుకుంటే వాళ్ళకు మన నుంచి ఏది ఆశించేది లేదు. వాళ్ళు ఈ చిన్న చిన్న పనులు ఉన్నదే డ్యామేజ్ అవుతున్నారు వేరే వాళ్ళు. ఈ పనులు మన దృష్టికి వస్తే ఏ పని అయినా మనము చేస్తాము, వాళ్ళ ముందుంటాము, వాళ్ళని ముందుండి నడుపుకొని చిన్న ఏ సమస్య వచ్చినా వాళ్ళని అండగా నిలబడతానని మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద బలరాం నాయక్ అయితే ఉండడానికి ప్రధాన కారణం అయితే ఇక్కడ అభివృద్ధి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా తన ముందుంటాయి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం. ముందు కూడా మేము బీజేపీ నాయకులుగా, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ నాయకులుగా మేము కూడా ఇప్పుడు కష్టపడుతున్నాం బీజేపీలో, కాబట్టి మేము కూడా అప్లై చేసుకున్నాం బీఫామ్ పార్టీ కోసం.